చదివేటప్పుడు స్టడీస్ గురించి ఆఫ్రిన్ జోహర్ మనకి చెప్తుంది ఏం చేయాలి, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా చదువుకుంటే ఫెయిల్ కాకుండా ఉంటారు, ఇట్లా చదువుకుంటే వాళ్ళు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు అని చెప్తుంది ఆఫ్రిన్ జోహర్. ఒకసారి వినండి. చెప్పరా? ఫస్ట్ బెడ్ ఎక్కాలి. బెడ్ ఎక్కి బుక్స్ ఓపెన్ చేస్తే పడుకుంటామా నువ్వు? ఒక ప్రాసెస్ మొత్తం విను. చెప్ప. ముందు మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కుతారనమాట చదువు. సో మనం ముందు ప్రశాంతంగా బెడ్ మీద బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది కాబట్టి బుక్ ఓపెన్ చేసిన తర్వాత పనుకోవాలి, లేకుంటే వచ్చే నిద్ర ప్రశాంతంగా ఉండదు. సో నేను నిద్రపోవడానికి ఎట్లా చేయాలని అడగలే, చదువుకోనికి ఎట్లా చేయాలి. అట్లా పనుకున్న తర్వాత దాన్ని పవర్ నాప్ అంటారు. ఒక 15 నిమిషాలు అట్లా బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళాలి. ఎట్లా అంటే జొల్లు కళలు కూడా రావాలి. పెట్టుకొని లేచిన తర్వాత ఇంత ఫ్రెష్ ఏదో చెప్పింది కదా. అప్పుడు పవర్ నాప్ అయిపోయిన తర్వాత మనిషి యొక్క మనసు, హృదయం, బాడీ చాలా ఫ్రెష్ గా ఉంటది. చాలా ఫ్రెష్ గా ఉంటది. అప్పుడు చదివినవన్నీ ఎక్కేస్తాయి అన్నమాట. సో అప్పుడు కూర్చొని చదవాలి. వాళ్ళైతే అప్పుడు మళ్ళీ పనుకుంటారు నీళ్ళు. సో మీరు ఏం చేస్తారంటే ఆమెలాగా చేయకుండా మీలాగా మీరు చేసుకోండి, అప్పుడే మీ గోల్ మీరు రీచ్ అవుతారు.